అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో యూనియన్ బంద్ పాటిస్తుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు జరుపుతున్నారు. ఏడాది పాలన పూర్తయిందని చెప్పేసి, మరొకవైపు ఆటో యూనియన్ కార్మికులందరూ కూడా సమిష్టిగా బంద్ పాటిస్తున్నారు. ఎందుకు బంద్ పాటిస్తున్నారు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఏం జరిగింది స్వామి, ఎందుకు బంద్ పాటిస్తున్నారు మీరు? ఇవాళకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతా ఉంది. మరి ఇవాళ 7వ తారీఖు నాడు ఫ్రీ బస్సు అని చెప్పేసి మహిళలకు ఉచితం పెట్టి మా ఆటో డ్రైవర్ల పొట్టగొట్టినది ఈ ప్రభుత్వం. మరి మా ఆటో డ్రైవర్లను ఆదుకునే దిశగా సంవత్సరం అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేయలేదు. మా ఆటో డ్రైవర్లకు ఎలాంటి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఫ్రీ బస్సు వలన ఇప్పుడు నౌకర్లు ఉన్న వాళ్ళు, ఉద్యోగస్తులు, ఉన్నతమైన కుటుంబాల వాళ్ళు చాలామంది ప్రయాణిస్తూ ఉన్నారు. మేమేమంటున్నాం, దాన్ని పునఃసమీక్ష చేసి బీదవారికి, బడుగు బలహీన వర్గాల వారికి రేషన్ కార్డు ద్వారా ఈ ఫ్రీ బస్సును చేయాలని చెప్పేసి పునఃసమీక్ష చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 62 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు, వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒక 100 కోట్లతోని ఆటో కార్పొరేషన్ ఏర్పడేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7,50,000 మంది ఆటో డ్రైవర్లకు, వారి కుటుంబాలకు భద్రత కలిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 10,000 రూపాయలు ఆటో ఇన్సూరెన్స్ ఉంది. ఇలా 10,000 ఆటో ఇన్సూరెన్స్ కట్టలేక, ఇలా ఆటోలు నడవలేక, తినడానికి తిండి లేని పరిస్థితులలో ఇలా 10,000 రూపాయలు మేము కట్టలేకపోతున్నాం. కాబట్టి ఇన్సూరెన్స్ మీద సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 12,000 రూపాయలు వెంటనే ప్రకటించాలి. ఆటో డ్రైవర్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? ఎందుకు ఈ రకంగా ఆటో డ్రైవర్ల మీద కక్ష కట్టి ఆటో డ్రైవర్లను రోడ్డు పాలు చేసి బిచ్చం ఎత్తుకొని వీళ్ళకి తిండికి లేకుండా ఎందుకు చేస్తూ ఉందో మాకైతే అర్థమైతే లేదు. కాబట్టి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు, ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోసం తగు నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి. మీరు చెప్పండి, గత సంవత్సర కాలం నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఆటో యూనియన్ కార్మికులు, ఆటో కార్మికుల జీవితాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయా? మీరు ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పటి వరకు రవాణా శాఖ మంత్రి గారికి రిప్రజెంట్ చేయడం జరిగినది. అయ్యా, ఆర్టీసీ బస్సు మీద ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి. మా ఆటో డ్రైవర్ల జీవితాలు చాలా ఇబ్బందికరంగా మారినాయి. గతంలో పోల్చుకున్నట్టు ఒక ఏడాది కింద చూస్తుంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ 1000 రూపాయలు సంపాదించుకున్నటువంటి రోజులు. ఆ రోజులలో కుటుంబ పోషణ భారం కాలేదు, స్కూల్ ఫీజులు కట్టే పరిస్థితి కాలేదు, బండి కిస్తులు కూడా సవ్యంగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు ఉచిత బస్సు వచ్చడం ద్వారా రోజుకు మా సంపాదన 300-400 పడిపోవడం జరిగింది. ఆ పడిపోవడం ద్వారా ఇలా కుటుంబ పోషణ భారం అయింది. పిల్లలకు ఫీజులు కట్టుకునే పరిస్థితి లేదు, బండి కిస్తీ కట్టుకునే పరిస్థితి, అంటే ఒకటి కడితే ఒకటి ఆగిపోతూ ఉన్నది. ఆ ప్రాబ్లంలో భార్య యొక్క ప్రెషరు, పిల్లల యొక్క ఫీజు కట్టలేని పరిస్థితి, ఫైనాన్స్ వల్ల, ఒత్తిడి వల్ల ఈరోజు వరకు 60 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలుగా కాకుండా మీరు ప్రభుత్వమే వారి హత్య చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మా ఆటో డ్రైవర్లను పేద వర్గానికి చెందినటువంటి వారం మేము ఆటో వాళ్ళము. మీరు ఇలా ఉచిత బస్సు తీసుకొచ్చారు. ఉచిత బస్సు తీసుకొచ్చిన సంపన్న వర్గాలకు కూడా మీరు ఇలా ఉచిత బస్సు ప్రకటించారు. మేము ఏమడుగుతున్నామంటే, మేము మహాలక్ష్మి పథకం వ్యతిరేకం కాదు. మీరు మా భార్య పిల్లలు ఉన్నారు, మా మహిళలు కూడా ప్రయాణం చేస్తున్నారు. కానీ మీరు ఈ సంపన్న వర్గాలను తీసేసి ఉచిత బస్సు అనేది పేదవారికి చెందే విధంగా, అంటే రేషన్ కార్డు తీసుకోండి, లేదా సీనియర్ సిటిజన్ తీసుకోండి, లేదా చదువుకున్న పిల్లలను తీసుకోండి. కాబట్టి ఈ సంపన్న వర్గాలు తీసేసినట్టు మాకు కాస్త ఊరట జరుగుతుంది. మాకు కొన్ని కిరాయిలు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ సడలింపు చేయండి. ఒకవేళ ఆ సడలింపు చేయలేని పక్షంలో మీరు ఇస్తున్నటువంటి 12,000 రూపాయలు మేనిఫెస్టో కాకుండా మాకు జీవనోపాధి కింద నెలకు 12,000 రూపాయలు అడుగుతూ ఉన్నాం. లేదా మీరు సడలింపు చేసినట్టు ఎందుంటే మీరు ఇస్తున్న మేనిఫెస్టో వరకు నా 12,000 ప్రకటించండి. వెంటనే ఈ బడ్జెట్లో ప్రకటించినట్టు ఎందుంటే మా స్థితిగతులు కనీసం మా పేపర్స్ డాక్యుమెంట్ చేసుకోవడానికి అవుతాయి. కాబట్టి మా ఆటో డ్రైవర్లు పేదవారు కాబట్టి మరి ఎందుకు ఇంత ఈ పేదవారి మీద మీరు ఇంత కక్ష కట్టారో అర్థం కావడం లేదు. మీరు ఒక స్కీమ్ తీసుకొస్తున్నప్పుడు, మీరు ఒక పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు, ఆ పథకం ద్వారా ఎన్ని వర్గాలకైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని ఏ విధంగా వీళ్ళకి సవరణ చేయాలి, ఈ నష్టం ద్వారా నష్టపోతున్నటువంటి కుటుంబాలకు ఏదో ఒకటి పరిష్కారం మనం చూపిన తర్వాత మీ పథకంని అమలు పరచాల్సింది. అది చేయకుండా రేవంత్ రెడ్డి గారిని, రవాణా శాఖ మంత్రిని ఎంబడే చర్చలు జరిపి మా సమస్య పరిష్కారం కొరకు తక్షణమే మీరు సరైన నిర్ణయం తీసుకోవాలని కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ నా పేరు మధ్యల రాజేందర్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్. చూశారు కదా, సంవత్సర కాలమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకం కాదు. అయితే కొన్ని ప్రామాణికంగా రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళను, లేదా విద్యార్థులకు, వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి ఇస్తే అభ్యంతరం లేదు. అయితే ఖచ్చితంగా తమ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన
అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వారి కార్యాచరణ వారికి ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, టీవీ న్యూస్, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.